నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం। నేను కృష్ణవేణి। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పేదలకు సేవలో కార్యక్రమం ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకే సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడి। విశాఖలో ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నగర ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్। ఈ యోగా దినోత్సవ వేడుకల్లో 5 లక్షల మంది పాల్గొనే విధంగా ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం। నగరంలో వివిధ వార్డుల్లో నేటి నుంచి ప్రారంభమైన రేషన్ డిపోల వ్యవస్థ। పలు ప్రాంతాలలో రేషన్ డిపోలను ప్రారంభించి కార్డుదారులకు రేషన్ సరుకులు అందజేసిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్। దక్షిణ నియోజకవర్గంలో పలు రేషన్ డిపోలను ప్రారంభించి కార్డుదారులకు రేషన్ అందజేసిన స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్। అధికారం చేపట్టిన 11 నెలల్లోనే కని విరుగని రీతిలో ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు। దేశంలోనే ఏడాదికి 34,000 కోట్ల పింఛన్లకు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని, భగవంతుడు కనికరిస్తే భవిష్యత్తులో పెన్షన్లు పెంచుతామని చెప్పారు। అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం చుట్టామన్నారు। గత పాలకులు స్కీముల పేరుతో స్కామ్లు చేశారని, రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలకు పాల్పడ్డారని అన్నారు। ఇప్పుడు ప్రజాప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని చెప్పారు। తప్పు చేసే వారిని చెండాసురులాగా వెంటాడుతానని అన్నారు। అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యూరులో పేదల సేవల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులు రత్నమ్మ, మరియమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛన్లు అందజేశారు। అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు। 31వ తారీఖు మామూలుగా జరిగే పేదల సేవలో కార్యక్రమం ఒక రోజు ముందునే పెట్టుకున్నాం। నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాను, ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం, నిరంతరం పేదలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం। చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇంత మునుపు ఉద్యోగస్తులకే జీతాలు వచ్చేటివి, ఈరోజు 64 లక్షల మందికి మొదటి తారీఖున, ఒకవేళ మొదటి తారీఖు హాలిడే అయితే ముందు రోజునే మీకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం। ఈ టైంలో మీరు చూసినప్పుడు 90% పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి। ఈ నెల 21వ తేదీన నిర్వహించబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు। యోగాంధ్ర వేడుకలలో భాగంగా ఆదివారం ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం తొట్లకొండపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సుమారు 1000 మందితో యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు। ముందుగా బౌద్ధ గురువులు రాజదమ్మ మయన్మార్, బర్మరే కాంబోడియా, విశాఖపట్నం బౌద్ధ సంఘం సభ్యులు ధర్మాచారి ప్రార్థనలతో యోగాసనాలు ప్రారంభించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా వేడుకల్లోని ప్రధాని మోదీ పాల్గొననున్నారని అన్నారు। ప్రధాన వేదిక ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు యోగాసనాలు చేసేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు। సుమారు 5 లక్షల మంది ప్రజలు ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు కృషి చేస్తున్నామన్నారు। యోగాసనాల ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పేలా కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు। ఇందుకోసం విలేజ్, వార్డ్ స్థాయిలో యోగా శిక్షణ తరగతి నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు। యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా మన విశాఖపట్నం జిల్లా తోట్లకొండ బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్లో మనము యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 పైన టూరిస్ట్ కేంద్రాల్లో మనము యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నాము। మన జిల్లాలో ప్రత్యేకంగా ఈరోజు తోట్లకొండలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో
దాదాపు 1000 మంది దాకా పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు. నేవీ నుంచి, వివిధ సంస్థల నుంచి, యోగా అసోసియేషన్స్ వారందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని టూరిజం శాఖ వారు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించిన యోగా డిపార్ట్మెంట్ వారు మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ మేరకు అందరూ కూడా ఈ కామన్ యోగా ప్రోటోకాల్ పాటించడం జరిగింది. ఇది మనం చేయబోతున్న 2025 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ 21 జరగబోయే ఆ పెద్ద కార్యక్రమానికి ఒక టీజర్ లాగా మనం అనుకోవచ్చు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీలోపు చౌకధరల దుకాణాల ద్వారా కార్డుదారులు రేషన్ సరుకులు పొందవచ్చని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. ఆదివారం ఉదయం విశాఖపట్నం సర్కిల్ 2 8వ వార్డ్ సాగర్ నగర్లో చౌకధర దుకాణంలో నిత్యావసర సరుకులకు రేషన్ కార్డుదారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్తో కలిసి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చౌకధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు రేషన్ సరుకులు తమకు అనుకూలమైన సమయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పొందవచ్చని తెలిపారు. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే డీలర్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అవినీతికి, అక్రమాలకు తావులేని విధంగా క్యూఆర్ కోడ్తో కూడిన సమాచారం రేషన్ డిపోల వద్ద ఉంచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అధికారులు కానీ, డీలర్లు కానీ ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడిన క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చని తెలిపారు. విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం నగరంలో సాగర్ నగర్ ప్రాంతంలో మన ఎఫ్పీ షాప్ ద్వారా పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక ఆదేశాల మేరకు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం షాపుల ద్వారా మొదలు పెట్టడం జరిగింది. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా పొద్దున 4 గంటలు, సాయంత్రం 4 గంటలు ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది షాపుల ద్వారా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 65 ఏళ్ళు దాటిన కార్డుదారులు ఉంటే వాళ్ళ ఇంటికే వెళ్ళి సరఫరా చేసే విధంగా కూడా మనం కార్యాచరణ సిద్ధం చేసుకున్నాము. 15వ తారీఖు లోపల అందరికీ ఈ మన సరుకులు అందించే విధంగా ప్రతి షాప్లో కూడా తగిన సరుకులు స్టోర్ చేసుకొని అక్కడ ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళు కేటాయించిన సమయంలో ఎప్పుడైనా వచ్చి తీసుకునే విధంగా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన జిల్లా తీసుకుంటే దాదాపు 652 షాపుల ద్వారా 5 లక్షల పైన కార్డుదారులకు ఈ సరఫరా అనేది ప్రతి నెల జరుగుతుంది. గత ప్రభుత్వం రేషన్ దుకాణాలను నిర్వీర్యం చేసిందని, పేద ప్రజలకు అందాల్సిన రేషన్ పక్కదారి పట్టించిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి పునరుద్ధరించడం జరిగిందని దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అన్నారు. దక్షిణ నియోజకవర్గంలో 35వ వార్డ్ పూర్ణ మార్కెట్లో వేలంపేట వద్ద ఏర్పాటు చేసిన రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు, సీతంరాజు సుధాకర్తో కలిసి ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు చేతుల మీదుగా పలువురికి రేషన్ పంపిణీ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గత పాలనలో అనేక వ్యవస్థలను నాశనం చేశారని, అందులో ఈ వ్యవస్థ ఒకటన్నారు. చౌకధరల దుకాణాలు మళ్లీ తెరుచుకున్నాయని, నేటి నుంచి 29,760 చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షుడు బొచ్చ రామిరెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఈ రేషన్ డిపోలను పూర్తిగా నిర్వహణ చేసి ఇదొక ఆటోలో లేకపోతే వ్యాన్ల ద్వారా సప్లై ఇచ్చేవాళ్ళు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవాళ్ళు, ఎక్కడ చూసినా అక్రమాలు, ఎక్కడ చూసినా ఇబ్బందులు పడేవాళ్ళు. అలాంటి బాధ నుంచి ఇవాళ ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ రేషన్ కానీ రైస్ కావచ్చు, లేకపోతే షుగర్ కావచ్చు, లేకపోతే ఏదైతే ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రజల కోరిక, మా అందరి కోరిక కూడా అదే. గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం, ఎంత చెప్పినా ఇనేవాళ్ళు కదా, మూర్ఖత్వమైన ప్రభుత్వం. ఇవాళ దానికి స్వస్తి చెప్పి ఇవాళ ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టినందుకు కూటమి నాయకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇది చాలా సంతోషమైనటువంటి రోజు. ఇవాళ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా
వాళ్ళకి నచ్చిన టైంలో నచ్చిన విధంగా వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్కడ కూడా అక్రమాలు జరగకుండా మంచిగా ఉండే ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. రేషన్ ఎవరు తీసుకుంటారు? బీపీఎల్లో ఉండే, బిలో పవర్టీలో ఉండే పేద ప్రజలు రేషన్ తీసుకుంటారు. అలాంటి రేషన్ని ప్రెసిడెన్స్ కూడా ఉంది మనకు. 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచో రేషన్ షాపులు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇలా ఖాళీ టైంలో, ఎందుకంటే సుదీర్ఘంగా 10-12 గంటలు పనిచేస్తాయి రేషన్ షాపులో. ఎవరికి నచ్చిన టైంలో వాళ్ళు వెసులుబాటులో వాళ్ళు వెళ్ళి తీసుకునే విధంగా పూర్వం పాలకులు తీర్చిదిద్దారు. ఆ ప్రెసిడెన్సీని కూడా నేనేదో గొప్ప జర్మన్లో ఉండే హిట్లర్ లాగా నేను నియంత పాలన చేసి ఈ ప్రెసిడెంట్ 40-50 ఏళ్ళ నుంచి నిర్విరామంగా నిరాటంకంగా కొనసాగే ఒక వ్యవస్థను నువ్వు తుడిచేసి తగుదనమ్మ అంటూ 4 బళ్ళు కొని దాన్ని అడ్వర్టైజ్మెంట్ నీ ఫోటో అని ఎగిలించుకుంటా ఆ ఫోటో వేసుకుని రోజు తిప్పితే పేద ప్రజలు వాళ్ళు ఉండే టైంకి ఆ వ్యాన్ రాకపోవటం, రేషన్ మిస్ అవటం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఆంధ్ర రాష్ట్రంలో ధైర్య సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన ఈ పౌర సరఫరాల ముఖ్యమంత్రి కేబినెట్ మినిస్టర్ అయిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తీసుకున్న ధైర్య సాహసోపేతమైన నిర్ణయం ద్వారాగా ఏదైతే మాఫియా ఉందో, ఒక దళారీ వ్యవస్థ ఉందో దాటికి చరమగీతం పలకాలని. ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ ఫలాలకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, మధ్యలో దళారీ వ్యవస్థ ఉంటే ఆ యొక్క ఫలాలు నిర్వీర్యం అయిపోతాయనే గొప్ప ఆలోచనతో ఈరోజు ధైర్య సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని దళారీ వ్యవస్థని మట్టు పెట్టి ఈరోజు డైరెక్ట్గా సంక్షేమ ఫలాలు, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేద ప్రజలందరికీ కూడా అందించడంలో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటూ, సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రేవు ముత్యాలరాజు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ముందుగా స్వామివారి ఆలయంలో గల కప్పస్తంభం ఆలింగనం చేయించారు. తదుపరి స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి పట్టములు ప్రసాదాలు ఆలయ పర్యవేక్షణ అధికారి త్రిమూర్తులు స్వామివారి పట్టమును ప్రసాదాలను అందజేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చౌక దుకాణాల ద్వారా రేషన్లను పంపిణీ కార్యక్రమం చేపట్టడం ఎంతో శుభ పరిణామమని దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా 30వ వార్డులో టీడీపీ దక్షిణ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ స్థానిక కార్పొరేటర్ అప్రరత్నంతో కలిసి రేషన్ డిపోను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రతి ఇంటికి రేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పటికీ రేషన్ తరలించే వాహనాలను ఊరి చివర ఆపి రేషన్ పంపిణీ చేసేవారని, వాహనం ద్వారా వెళ్లే బియ్యం కొద్ది మందికి మాత్రమే అందేవని అన్నారు. తర్వాత ఆ వాహనం ఆ ప్రాంతానికి వచ్చేది కాదని ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడేవారని తెలిపారు. వాహనదారులు అధిక ధరలకు బియ్యాన్ని అక్రమంగా అమ్మేసేవారని అన్నారు. రేషన్ తరలించే వాహనాలకు అధిక సొమ్ము వెచ్చించాల్సి వస్తుందన్న ఆ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసి మరలా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు నేడు శ్రీకారం చుట్టిందన్నారు. రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రతిరోజు చౌక డిపోల ద్వారా రేషన్ సరుకులను ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం ఎలా ఉంటుందో, ప్రజలకు అనుకూలంగా తీసుకునే నిర్ణయాలే ప్రజాప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వం, ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, మా నాదెండ్ల మనోహర్ గారు అందరూ కలిసి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకొని ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాలు ఎలా ఇబ్బంది పడ్డారు, రేషన్ డిపోలని నిర్వీర్యం చేసి ఆయన ఏదో ఒకటి క్రియేట్ చేద్దామని చెప్పేసి వ్యాన్లు పెట్టేసి దోపిడీలకి, అక్రమాలకు నిలయంగా మారాయి. ఈరోజు ప్రజలు చాలా హ్యాపీగా ఇదే కోరుకున్నాం. మళ్ళీ అద్భుతమైన ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ మేము కూటమి ఏదైతే మాట ఇచ్చారో మాట బాగా నిలబడ్డారు. సో చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి అక్కడ ప్రజలందరూ చెప్తా ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నాకు నచ్చినట్టుగా నేను ఉంటానంటే ఎలాంటి రిజల్ట్ వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక ఆనవాయితీ కొంత ప్రెసిడెన్సీని సెట్ చేశారు పెద్దలు. రకరకాల ముఖ్యమంత్రులు పనిచేశారు ఈ రాష్ట్రానికి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, అత్యంత కాలం పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి హేమాహేమీలు పనిచేసిన దగ్గర వాళ్ళు ఒక ప్రెసిడెన్సీని సెట్ చేస్తే వాళ్ళకన్నా నేనేదో గొప్ప, నేను నా అనే
ధోరణిలో నేను నా అంటే ఇది ఏమైనా ఫ్యూడల్ వ్యవస్థకే జర్మనీ లాంటి హిట్లర్కే తుదముట్టిచ్చేశారు ప్రజలందరూ కలిపి. సో అలాంటి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి 1000 అమ్మంటూ 10 బళ్ళు రేషన్ బళ్ళు పెట్టి జెండా ఊపి ఒక వ్యవస్థని రేషన్ డిపో అనేది పేద ప్రజలు బీపీఎల్లో ఉండే ప్రజలు వారి కాయ కష్టం చేసుకుని వారికి వెసులుబాటు ఉండే టైంలో రేషన్ షాప్కి వెళ్ళి సరుకులు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. క్రీడలతో వ్యక్తిలో క్రమశిక్షణ అలవడుతుందని, తద్వారా వారు సమాజానికి అత్యుత్తమ మానవ వనరులుగా నిలుస్తారని పలువురు శాసనసభ్యులు అన్నారు. మద్దెలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఎంపికైన డాక్టర్ డి భగీరథ కుమార్, ఐసీఏసీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన డి ప్రసన్న కుమార్ల సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ఘనబాబు, పలాస నియోజకవర్గం శాసనసభ్యురాలు గౌతు శిరీషలు పాల్గొని వారిని సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడలకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని అన్నారు. యువత విద్యతో పాటు క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. నగరానికి చెందిన భగీరథ కుమార్, ప్రసన్న కుమార్లు జాతీయ స్థాయిలో ఉన్నత పదవులు అందుకోవడం నగరానికి ఎంతో గర్వకారణమని ప్రశంసించారు. రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ డాక్టర్ భగీరథ కుమార్, ఆర్ఎస్ఎఫ్ఐ జనరల్ సెక్రటరీ డాక్టర్ భగీరథ కుమార్ మాట్లాడుతూ ఈ విజయం వెనుక ఎంతో కష్టం దాగి ఉందని అన్నారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటూ చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ చంద్ర, కార్యదర్శి శీలం లక్ష్మణ్, ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కార్యదర్శి థామస్ అయ్య, కళాభారతి కార్యదర్శి డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఆర్గనైజేషన్ చూస్తే అందరూ స్టాఫ్స్ ఉంటారు. ఆర్గనైజేషన్లో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే ఆర్గనైజేషన్కి వచ్చినప్పుడు ముందు సుధాకర్ రెడ్డి గారి గురించి చెప్పారు. ఆయన ఒక పెద్ద పొజిషన్లో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ట్రిబ్యునల్లో ఉన్నప్పటికీ ఎక్కడ వైజాగ్లో ఏ ఈవెంట్ జరిగినా మా వాలీబాల్ కూడా ఆయన సహాయం అందిస్తూ ఉండేవారు. ఆ స్కేటింగ్ ఎలాగో స్కేటింగ్ ఫ్యామిలీ కాబట్టి ఆటోమేటిక్గా దాదాపు వీరందరూ కలిసి 7 నేషనల్సే చేసేసారు విశాఖపట్నంలో. ఒకటి 2 కాదు, నేరుగా నేషనల్ ఈవెంట్ అంటే కంట్రీ అంతా పార్టిసిపేట్ చేసేటువంటి ఈవెంట్ విశాఖ వైపు చూసేటట్టుగా చేయడంలో వీరందరూ సిద్ధార్థులు. And thereafter, there was a long gap. I came to Visakhapatnam. Master Kodandarama garu is one person. Janababu garu cheptunnaru kada. Is one person who identifies talent in every person. Be it a player or athlete, be it a coach or the parent or the organizer. He identifies a talent. He picks them up and puts them in the right position. That's why this particular area, particularly Visakhapatnam, if it has grown multiple times, it has got a place in the entire country as the capital of, almost the capital of sport. The credit goes to Sri Kodandarama garu. You should always remember that. Sports lo cheyga. I remember those days. I started my journey. I used to play cricket. I played cricket to the league levels. I played badminton to a good extent, and I was fond of sports. But in skating, I began my journey as a parent. I used to take my niece for skating. ఉడా పార్క్ ఏర్పాటు చేసినప్పుడు ఆ స్పోర్ట్స్ స్కేటింగ్ రింగ్ అనేది మేము కూడా చిన్నప్పుడు చూసేవాళ్ళం అండి. ఎంవిఎస్ మూర్తి గారు ఎంపీగా అప్పట్లో స్కేటింగ్ అన్నది ఎప్పుడో టీవీలో చూడడం తప్పితే అసలు క్రికెట్ మేనియాలో కొట్టుకుపోతున్న ఆ టైంలో స్కేటింగ్ అన్నది అక్కడ పెట్టి పిల్లల్లో ఉత్సాహం వచ్చేలా చేసి దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేసిన మాజీ ఎంపీ ఎంవిఎస్ మూర్తి గారికి నిజంగా విశాఖపట్నం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎక్కడో దగ్గర ఆయన ఒక క్రీడాకారుడు ఉండబట్టే ఈరోజు ఈ కార్యక్రమానికి రాగలిగారంటే ఈ స్కేటింగ్ పట్ల ఆయనకున్న డెడికేషన్, ఆయన ఉన్న బిజీ ఫీల్డ్లో కూడా ఉన్నారంటే నిజంగా ఆయనకి థ్యాంక్ యూ సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కానీ ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని శాసనమండలి ప్రతిపక్ష నేత బోస సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావులు విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి వారు వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకుని దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఇలాంటి పాలనను ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఈ వైఖరిని ప్రశ్నిస్తూ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్ళు తెరిపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వర్ధు కళ్యాణి, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ఎమ్మెల్సీ రవీంద్రబాబు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పి రమణికుమారి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏవీ నెరవేర్చక మాయతో మోసంతో ఈ సంవత్సర కాలం పాటు గడిచిన నేపథ్యం, ప్రజలకు ఇచ్చిన మాటని మోసం చేసిన, వెన్నుపోటు పొడిచిన దినంగా అలా నామకరణం చేసి రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేయాలని పార్టీ నిర్ణయించింది. పిఐసిలో నిర్ణయించడం, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా వారు చెప్పడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఏదైతే వెన్నుపోటు దినం కావాలని నామకరణం చేశామో ఆ రోజు అక్కడున్న ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ, లేదు ఆర్డీ ఆఫీస్కి కానీ, లేదు కలెక్టరేట్లో కానీ వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వం వంచింది, ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇచ్చిన సూపర్ 6 కానీ లేదు వాళ్ళు చెప్పిన మాటలు కానీ ఏవీ లేవు, అది కాకుండా అరాచకంతో మా అక్కమ్మ అరెస్టులు చేస్తూ లేనిపోయిన విధంగా హింసిస్తూ ప్రజల్ని కించపరుస్తూ వీళ్ళు నాయకులను కించపరుస్తూ కార్యక్రమాలు చేస్తున్నారనే కార్యాన్ని విధానాన్ని ప్రజలకు చాటి చెప్పడమే కాకుండా ప్రజలు వాస్తవంగా పడుతున్న ఇబ్బందులు కూడా వారితో కలిపి వెళ్ళి మరి చెప్పాలని నిర్ణయం చేసిన కార్యక్రమం. రేపు జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 12 నెలల కాలంలోనే కూడా ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని వంచింది, మోసగించింది, ప్రజలకు ఏ రకంగా అన్యాయం చేసింది తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని కూడా ప్రజల తరపున ప్రజలతో కలిసి రేషన్ సరఫరాలో దళారీ వ్యవస్థను పోగొట్టేందుకే ఎండియు వ్యవస్థ రద్దు చేసి రేషన్ డిపోలను సరుకులు పంపిణీ చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్, టీడీపీ దక్షిణ ఇన్ఛార్జ్ సీతాంరాజు సుధాకర్ అన్నారు. జీవీఎంసీ 29వ వార్డులో ఏర్పాటు చేసిన జాతీయ రేషన్ పంపిణీ డిపోను స్థానిక కార్పొరేటర్ ఉరుకుటి నారాయణతో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్డుదారులకు బియ్యం, కందిపప్పు, పంచదార వంటి నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వ సంక్షేమ ఫలాన్ని నేరుగా పేదలకే చేరేందుకు ఇలా చేశారన్నారు. ఆనతి కాలంలోనే అభివృద్ధి వైపు శరవేగంగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కేబుల్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇరవై 29వ వార్డులో యథావిధిగా రేషన్ షాపులు ఈరోజు మార్నింగ్ నుంచి 8 గంటల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి సివిల్ సప్లైస్ మంత్రివర్యులైన నాదెండ్ల మనోహర్ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగా దక్షిణ నియోజకవర్గంలో 29వ వార్డులో ఇక్కడ కూడా ప్రారంభించడం జరిగింది. పొద్దున్నుంచి గౌరవ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు, నేను కొన్ని చోట్ల ఓపెన్ చేసాం. ఇది ఇక్కడ కూడా 29వ వార్డులో కూడా సాయి గారి రేషన్ షాప్ని ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు ఈ రేషన్ విషయంలో. ఎందుకంటే డీలర్లు రోడ్లను పడ్డారు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఎవరికి ఏ టైంలో వెసులుబాటు ఉంటే ఆ టైంలో రేషన్ తీసుకునే పరిస్థితి నుంచి ఇది ఈరోజు పెట్టింది కాదు. 40-50 ఏళ్ల క్రితం చెన్నారెడ్డి గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు, మన రాజశేఖర రెడ్డి గారు, ఇలా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, అందరికన్నా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు.
ఇలాంటి మహామహులు యామాహేమిలు అందరూ ఉత్తినే పెట్టుండ్రు. ఇది ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిన పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ సరుకులు అందించేందుకు మరలా రేషన్ డిపో విధానం అమలు చేస్తున్నామని దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. 42వ వార్డు న్యూ కాలనీ వినాయక టెంపుల్ సమీపంలో నూతన విధానం ద్వారా ఏర్పాటు చేసిన రేషన్ డిపోను వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, ఆళ్ల శ్రీనుతో కలిసి ప్రారంభించారు. మొబైల్ వాహనాలను ప్రవేశపెట్టిన పేద ప్రజలకు రేషన్ సరుకులు అందకుండా చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. రేషన్ డిపోల వలన ప్రతి ఒక్క కార్డుదారులు ఖచ్చితంగా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. 65 ఏళ్ల వయసు దాటిన వృద్ధులకు ఇంటి వద్దకు రేషన్ సరఫరా అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. సౌత్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రేషన్ డిపోలన్నింటినీ కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజాప్రభుత్వం, ప్రజల కోరిక. గత ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసింది కాబట్టి ఆ పార్టీ కాలాన్ని పరిస్థితి వచ్చింది. ప్రజలందరి కోరిక ఒకటే, ప్రజలకు అనుకూలంగా పరిపాలన ఉండాలి, ప్రజలు కోరుకున్నట్టుగా ఉండాలని కోరుకున్నారు. ఆ విధంగా వన్ బై వన్ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది, మాకు హ్యాపీగా ఉంది, ప్రజలకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం ఎప్పుడు కావాలంటే హ్యాపీగా వెళ్ళి ఎవరికి నచ్చిన టైంలో వాళ్ళు ఇవాళ రేషన్ సరుకులు తెచ్చుకునే అవకాశం వచ్చింది. గతంలో వద్దన్నా కూడా మేము ఎంతమంది చెప్పి వినకుండా బలవంతంగా వ్యాన్లు పెట్టేసి వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు చాలా ఇబ్బంది పడుతుండేవాళ్ళు. ఇవాళ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవినీతి లేకుండా ఒక అద్భుతంగా చేసినందుకు ఇవాళ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, నాదెళ్ల మనోహర్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చునని ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సిత్తంరాజు సుధాకర్, మేడ్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ శిరీషారాణి, శ్రీమిత్ర క్రిటికల్ కేర్ హాస్పిటల్ అధినేత వర్మ అన్నారు. ఈ సందర్భంగా జగదంబ సెంటర్, శ్రీమిత్ర క్రిటికల్ కేర్ హాస్పిటల్, మేడ్సీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని వార్డు కార్పొరేటర్ ఊరుకుటి నారాయణతో కలిసి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ శిరీషారాణి వర్మ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తతో ముందుకు సాగాలని సూచించారు. అవుట్ రీచ్ క్లినిక్ జగదాంబలో స్టార్ట్ చేశాము. అండ్ మెడికల్ క్యాంప్ పర్పస్ ఏంటంటే ఇక్కడున్న పీపుల్కి అవేర్నెస్, హెల్త్ అండ్ హైజీన్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్ మీద అవేర్నెస్ క్రియేట్ చేద్దామని. రెండోది ఈ స్క్రీనింగ్ వల్ల ఎర్లీ డిటెక్షన్, ప్రివెన్షన్ ఆఫ్ కొన్ని ప్రాబ్లమ్స్ మనకి ఇక్కడ ఐడెంటిఫై అవుతాయి. రెండోది ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఈ పూర్ పీపుల్కి చాలా స్పెషాలిటీ యాక్సెస్ ఉండదు. సో అది క్రియేట్ చేద్దామని ఈ పూర్ పీపుల్ కార్పొరేట్ వైద్యం దగ్గరగా తీసుకొద్దామని ఒక కాన్సెప్ట్. అండ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఈ కమ్యూనిటీ మధ్యలో ఒక బాండ్ డెవలప్ చేస్తే కనుక ఈ మెడికల్ క్యాంప్స్ ద్వారానే అది సాధ్యమవుతుంది. సో పర్పస్ ఆఫ్ దిస్ మెడికల్ క్యాంప్ ఈస్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ద డిసీజెస్. మెడ్సీ ఈ కార్పొరేట్ హాస్పిటల్ హర్లోవలో ఉంది. ఈ పూర్ పీపుల్కి అవేర్నెస్ తెలుసుకోవడానికి ఇక్కడ లోకల్లో మన జగదంబ సెంటర్ దగ్గర వెంకట్ మెడికల్స్, మెగా మెడికల్స్ బ్యాక్ సైడే అదే కాంప్లెక్స్లో పెట్టారు. ఇక్కడ ఏంటంటే ప్రిలిమినరీ చెకప్స్ అన్నీ అవుతుంది, స్కానింగ్ అవుతుంది. స్మాల్ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడే సాల్వ్ చేసేస్తారు. ఒకవేళ క్రిటికల్ ప్రాబ్లం అయితే హర్లోకి తీసుకెళ్తారు. కార్పొరేటర్ లెవెల్లో ఉంటుంది కానీ వీళ్ళకి నామినల్ ఈ పూర్ పీపుల్కి మంచి లోయెస్ట్ ప్రైస్లో వాళ్ళు చేయడానికి, అవగాహన చేయడానికి చేశారు. కంగ్రాచులేషన్ అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇక్కడ వెంకట మెగా మెడికల్ జగదాంబ జంక్షన్లో స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు దాటింది. ఇప్పుడున్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా ఎయిమ్ ఏంటంటే పూర్ పీపుల్కి, చాలా సామాన్య ప్రజలు చాలా పెద్ద ప్రాబ్లమ్స్లో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి కార్పొరేటర్ వైద్యం అతి తక్కువ
ఖర్చుతోటి ఇవ్వాలని మా ఆకాంక్ష. దీనికి మా మేడం శిరీషరాని గారిని అడిగాను, మెడిసి హాస్పిటల్స్ వాడిని. వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. సో దాంట్లో ఒక భాగంగా ఫస్ట్ స్టార్ట్ చేసాము ఇది ఒక మెడికల్ క్యాంపు. దీన్ని ముందు తీసుకెళ్తారని చెప్పేసి అందరినీ ప్రార్థిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పేదలకు సేవలో కార్యక్రమం ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకే సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడి. విశాఖలో ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నగర ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఈ యోగా దినోత్సవ వేడుకల్లో 5 లక్షల మంది పాల్గొనే విధంగా ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం. నగరంలో వివిధ వార్డుల్లో నేటి నుంచి ప్రారంభమైన రేషన్ డిపోల వ్యవస్థ. పలు ప్రాంతాలలో రేషన్ డిపోలను ప్రారంభించి కార్డుదారులకు రేషన్ సరుకులు అందజేసిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. దక్షిణ నియోజకవర్గంలో పలు రేషన్ డిపోలను ప్రారంభించి కార్డుదారులకు రేషన్ అందజేసిన స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.